ఇప్పుడు ఏపీ సర్కారు ఒక కొత్త ఆలోచనతో ముందర రాబోతున్నది. మొన్నట్ల లోకేషన్ సార్ వాట్సాప్ సేవలను అమల్లోకి తీసుకొచ్చిందన్న సంగతి మనందరికీ ఎరికైనదే. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా ఆన్లైన్లోనే, అంటే చాలామంది ఈ సంతకాలతోని పేపర్లతోని అవకతవకలకు పాల్పడుతున్నారన్న నోటీసు చంద్రల సార్కు వచ్చినప్పటి నుంచి ఆలోచన చేసి పెద్దసార్లతోని మీటింగ్ పెట్టి ఇగో ఈ రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఆన్లైన్ వ్యవహారాన్ని మీ ముందరికి తీసుకొస్తున్నాడు. మరి ఆన్లైన్లో ఏంటిది, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలనే డౌట్ మీకు వచ్చింది కదా. ఆ డౌట్ క్లియర్ కావాలంటే ఈ వార్తను మీరు చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో సరికొత్త డైనామిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ని సైతం ఏపీ ప్రభుత్వం జారీ చేయబోతున్నట్లుగా ఉత్తర్వులను అయితే జారీ చేసింది. అయితే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసానికని చెప్పి ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆన్లైన్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారానే పబ్లిక్ కు నమోదు చేయించేటట్టు అవకాశాన్ని కల్పించబోతున్నారట ఆంధ్రప్రదేశ్ సర్కారు. ఇక వీటి ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసము టోకెన్ సదుపాయాన్ని కూడా తీసుకొస్తున్నదయ్యా. ఇక దీని ద్వారానే డాక్యుమెంటరీ రిజిస్ట్రేషన్, పెళ్లి రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో అన్నిటిని వినియోగించుకునేటట్టు వీళ్ళు కల్పించబోతున్నారట. ఇక ఈ వ్యవస్థ ద్వారా టోకెన్ తీసుకొని సబ్ రిజిస్ట్రార్ కు సైతం ప్రత్యేకమైనటువంటి క్యూఆర్ కోడ్ ను కూడా జనరేట్ చేసేటట్టుగా ఉంటదట ఇది. అయితే ఈ స్లాట్ బుకింగ్ సేవలు అనేటివి ఫ్రీలోనే అందించబోతున్నట్టు తెలుస్తున్నది కూటమి సర్కారు. అయితే ఒకవేళ డైనామిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ని సైతం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రద్దు చేసుకోవాలనుకుంటే 100 రూపాయల చలానతో పాటు సమయాన్ని మార్చుకునే అవకాశాన్ని కూడా ఇంకో 200 చెల్లించాల్సి వస్తుందట. సమయాన్ని మార్చుకునే సౌలభ్యానికి గాను ఇంకో 200 రూపాయలు కడితే సరిపోతుందట. అయితే స్లాట్ బుక్ చేసుకునే ముందు రోజు ఆన్లైన్ లో కూడా అలా డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందట. అట్లనే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఫీజులను కూడా కట్టాల్సి వస్తుందట. అయితే దీని ద్వారా రిజిస్ట్రేషన్ లేదా పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కానీ చాలా ఈజీ అవుతాయట. ఈ సేవల వల్ల ఎటువంటి అవకతవకలకు కూడా ఆస్కారం లేకుండా గట్టి చర్యలే చేస్తున్నదట ఏపీ సర్కారు. ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మస్తు సంబరం అనిపిస్తున్నదని అంటున్నారు ఏపీ పబ్లిక్. ఇక దీనివల్ల మధ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పైసలు కట్టకుండానే కేవలం ఆన్లైన్ ద్వారానే అన్ని విషయాలను తెలుసుకోవచ్చు అని చెప్పి ఏపీ సర్కారు చెప్తున్నదయ్యా. ఇప్పటికే చాలా ప్రాంతాలల్లో రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచుడు అయ్యింది. మరి ఇక ఇంతకాలం పకడ్బందీగా చేసినటువంటి ఈ డైనామిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ పద్ధతి ఏపీ ప్రభుత్వానికి కలిసి వస్తుందా, ఏమైతుంది అనేది మాత్రం తెలవాలంటే రాబోయే రోజుల్లో వాడకాన్ని బట్టి తెలుస్తుందని అంటున్నారు చాలా మంది తల వండిన టెక్నాలజీ మేధావులు. మరి ఈ డాక్యుమెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇది విధానాల గురించి మరి ప్రతిపక్షాలోళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి.